కృష్ణుడిని చిన్న బాలుడిలాగా చూసి వాత్సల్య భావం, వాత్సల్య రసం భక్తుల్లో కలుగుతుంది. అదే కృష్ణుడు ఒక ప్రేమికుడుగా, ఒక ప్రియుడుగా సో భావించబడతాడు. కాబట్టి ఎవరైతే భక్తులు ప్రేమతో తో ప్రేమ భావంతో గనక చూస్తే అంటే స్త్రీ పురుషుల మధ్యటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో గనక భగవంతుడిని ఉపాసిస్తే, ఒక ప్రియతముడుగా ఉపాసిస్తే గనక వాళ్ళలో ప్రేమ రసం అనేది కలుగుతుంది. అదే కృష్ణుడు ఒక స్వామిలాగా చూస్తే దాసుడు హృదయంలో దాస్య భావం కలుగుతుంది. కానీ మిగతా అన్ని రూపాల్లో అన్ని భావాలు మిగతా అన్ని రూపాలకి అన్ని భావాల్ని, అన్ని రకాల భావాల్ని పుట్టించే శక్తి లేదు. రాముడున్నాడనుకోండి. రాముడిని చూసి ఎవరు ప్రేమ రసంలో 2 రకాలుంటాయి. స్వకీయ, పరకీయ. అంటే వేరే వేరే భార్యలతో చనువుగా ఉండడం, వేరే భార్యలతో ప్రేమగా ఉండడం, వేరే వాళ్ళ భార్యలతో. ఈ రసం అనేది రాముడిలో పుట్టదు. రాముడి యొక్క రూపాన్ని చూస్తే ఈ రసం అనేది పుట్టదు. అంటే మిస్సింగ్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అదే నారాయణుడి యొక్క రూపం చూసామనుకోండి. నారాయణుడితో ప్రేమ రసం అనేది పుట్టడం చాలా కష్టం. నారాయణుడిని స్వామిలాగే చూడగలుగుతారు. ఓన్లీ లక్ష్మీదేవే అది గూడాను ఒక దాసురాల్లాగే ఉపాసిస్తుంది. అదే ఇప్పుడు నృసింహ భగవానుడు. నృసింహ భగవానుడు చూసి నువ్వు సాక్యరసం అనేది పుట్టదు. నృసింహ భగవానుడు చూడంగానే ఏముంది నా ఫ్రెండ్ అని చెప్పి చెయ్యగలవా? చూస్తేనే భయపడిపోతావు. కాబట్టి ఆయన్ని చూస్తే నీకు స్వామి భావం మాత్రమే కలిగిద్ది. అంటే ఆయన స్వామి, నువ్వు దాసుడు. దాస్య భావమే నీలో కలిగేది. నీలో దాస్యరసం మాత్రమే ఉత్పన్నమైంది. సో, ఇలా మిగతా అన్ని రూపాలకి సమస్త రసాల్ని ఉత్పత్తి చేసే శక్తి లేదు. కానీ కృష్ణుడనేటువంటి రూపం సమస్త రు రసాల రసాల్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి ఆ రూపానికుంది. అందుకనే అది మూల రూపం. కృష్ణుడనేటువంటి రూపం మూల రూపం ఎందుకు అంటే సమస్త రసాల్ని ఉత్పత్తి చేయగలిగే శక్తి ఆ రూపానికుంది. అందుకనే రసో వై సహ సమస్త రసాలకి ఆశ్రయం. ఏంటది? శ్రీకృష్ణ రూపం. అందుకే ఆయనే మూల భగవానుడు. సమస్త కారణాలకి కారకుడు. ఏదో పిచ్చిగా చూడట్లేదు. కృష్ణుడే అంతటికి